రంగారెడ్డి జిల్లా పెద్దమంగళారం గ్రామ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీ చేసుకుంటున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 25 మంది మైనర్లుండగా 13 మంది మైనర్ బాలికలున్నట్లుగా తెలుస్తోంది. డ్రాప్ హౌస్ అనే ఐడీని ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసి ఒక్కొక్కరి దగ్గర 1300 రూపాయల ఎంట్రీ ఫీజు వసూలు చేశారు నిర్వాహకులు. పట్టుబడ్డ వారిలో 2 గంజాయి తాగినట్టుగా గుర్తించారు. 8 మద్యం బాటిల్స్, 6 సెల్ ఫోన్లు, డీజేను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ పై అటు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది? అక్కడ పార్టీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది, అందులో మైనర్లు కూడా ఉన్నారు, 2 గంజాయి సేవించారంటున్నారు. పూర్తి వివరాలు ఏంటి? పెద్దమంగళారం మైనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమంగళారంలోని ఫామ్ హౌస్ పైన చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ పైన ఎస్ఓటీ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇందులో 50 మంది యువకులు అక్రమంగా పార్టీ చేసుకుంటున్నట్లు కూడా, అంటే నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుంటున్నట్లు కూడా దాడుల్లో మొత్తం 50 మంది యువకులు అంటే అందులో దాదాపు 25 మంది మైనర్లు ఉన్నట్లు కూడా పోలీసుల దాడిలో తేలింది. సో ఇందులో 13 మంది అమ్మాయిలు అంటే మైనర్ బాలికలు కూడా ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదైతే ఈ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి నిర్వాహకులు, ఇన్స్టాగ్రామ్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ నిర్వాహకులు, యజమాని ఇన్స్టాగ్రామ్ లో పెద్ద పార్టీలకు సంబంధించినటువంటి ఇన్విటేషన్లు పెడుతూ అందులో ప్రమోషన్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ట్రాప్ హౌస్ అనే పేరుతో ఒక ప్రత్యేక ఐడిని చేసి అందులో ఒక్కొక్కరికి 1300 రూపాయల ఎంట్రీ ఫీజును పెట్టి ఈ పార్టీలో ఆహ్వానించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో 2 గ్రూపులకు కూడా గాంజా పాజిటివ్ కూడా డ్రగ్స్ ఇన్స్టాంట్ నిర్వహించగా అందులో పాజిటివ్ వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ డ్రగ్స్ పార్టీలు మరి ఈ ఫామ్ హౌస్ నిర్వాహకులు తెలిసి జరుగుతున్నాయా, అందులో నిర్వాహకుల ప్రమేయం ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 50 మంది ఉంటూ అందులో 25 మంది మైనర్లు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం చేస్తున్నట్లు, ఎందుకంటే ఇక్కడ మైనర్లకు ఫామ్ హౌస్లు ఇవ్వడం, అందులో ఎంట్రీ, మద్యం సేవించడం ఇదంతా కూడా ఉండదు, అనుమతి ఉండదు. సో ఈ నేపథ్యంలో నిర్వాహకుల పైన కూడా పోలీసులు ఫామ్ హౌస్ నిర్వాహకుల పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ప్రత్యేకంగా గాంజా పార్టీలకు సంబంధించిన విషయంలో వీరి యొక్క పాత్ర ఏంటి, ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించడం వెనుక వీరు ఏ విధంగా ప్రమోట్ చేశారు అన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మైనర్ బాలికలు, యువకులకు మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మిగతా 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వీరి తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ మీదుగా జరుగుతున్నటువంటి ఈ ఫామ్ హౌస్ పార్టీల ప్రచారం పైన కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం ఉంటుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.